జాబ్ లేవి జాబ్ క్యాలెండర్ ఏది అని నిరుద్యోగులు రేవంత్ సర్కార్పై సమరశంఖం పూరించారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది. ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగుల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆగ్రహం పెల్లుబికింది. చిక్కడపల్లి గ్రంథాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో నిరుద్యోగులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఉద్యోగులు భర్తీ చేయటం లేదని వేదికపై ఉన్న అద్దంకి దయాకర్ను నిగ్గదీసి అడిగారు. కొలువుల గురించి నిరుద్యోగులు ప్రశ్నించడంతో అద్దంకి దయాకర్ నీళ్లు నమిలారు. ప్రభుత్వ ప్రతినిధిగా మీ ఆందోళనను సీఎం రేవంత్ రెడ్డికి చెబుతానని తప్పించుకున్నారు. ఏమున్నాయో మీరు కూలంకుషంగా నన్ను ఆ రోజు చెప్పినా కూడా ప్రశ్నించండి, నిలదీయండి, విమర్శించండి అని కూడా చెప్పిన. ఎందుకంటే నేను మీ నుంచే వచ్చిన కాబట్టి మీ సమస్యలు వినలేకపోతే అది మేము ప్రజాప్రతినిధులం అని చెప్పుకోవడానికి కూడా ఇబ్బందికరం ఉంటుంది. అందరూ కలిసి కొన్ని ఇష్యూస్ రైజ్ చేసి చిక్కడపల్లి చర్చా కార్యక్రమంలో 700 మంది నిరుద్యోగులు పాల్గొన్నారు. నిరుద్యోగుల తరపున నిరుద్యోగ జేఏసీ నేత అశోక్ అద్దంకి దయాకర్ను కడిగి పారేశారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని నమ్మకం ఉందా అని అక్కడ ఉన్న నిరుద్యోగులను అశోక్ అడిగారు. లేదని యువత ముక్త కంఠంతో సమాధానమిచ్చింది. దీంతో అద్దంకి దయాకర్ మొహం వాడిపోయింది. ఉద్యోగాల కోసం ఏం చేయమంటారని దయాకర్ను ప్రశ్నించారు. మీరు ఉద్యమ నేత కదా, ఏం చేయమంటారో చెప్పాలని నిలదీశారు. అశోక్ ప్రశ్నించడంతో అద్దంకి దయాకర్ మీరు మాట్లాడాలి, మీరే చెప్పాలి, వినేందుకు నేనున్నానని బదులిచ్చారు. ఉద్యమ నేత అయినప్పటికీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నానని మీరు ఏది చెప్పినా వింటానని దయాకర్ తెలిపారు. 2 లక్షల ఉద్యోగాల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేయాలని అద్దంకి దయాకర్ను అశోక్ కోరారు. అశోక్ అలా అనగానే అద్దంకి దయాకర్కు ప్రాణం పోయినంత పనైంది. అక్కడ ఉన్న విద్యార్థులంతా దీక్ష చేయాలని చప్పట్లు కొట్టి కేరింతలతో స్వాగతించారు. ఆ వెంటనే దయాకర్ కల్పించుకొని ఉద్యోగాలు ఇవ్వనప్పుడు ప్లాన్ చేద్దామని మరోసారి తప్పించుకున్నారు. మరి ఏం చేద్దాం 2 లక్షల ఉద్యోగాల కోసం? మరి ఏం చేయమంటారు మీరు చెప్పండి అన్న. మీరు లీడరే, ఉద్యమ లీడరే కదా. 2 లక్షల ఉద్యోగాల కోసం మమ్మల్ని ఏం చేయమంటే అది చేస్తాం. మీరే మాట్లాడాలి, మీరే చెప్పాలి, అది వినటానికే నేను ఉన్నది. ఇప్పుడు కాదన్నా, నువ్వు కూడా ఉద్యమకారుడు కదా. ఉద్యమకారుని కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నా కదా, మీ తరపున కాకుండా మీది వినడమే నా బాధ్యత. నేనేమంటున్నా అంటే మా 2 లక్షల ఉద్యోగాల కోసం మీరు ఆమరణ నిరాక్ష మొదలు పెట్టండి. అది ఇవ్వనప్పుడు ప్లాన్ చేస్తా కానీ ఉన్నదా? మరి ఏం చేద్దాం 2 లక్షల ఉద్యోగాల కోసం? మరి ఏం చేయమంటారు మీరు చెప్పండి అన్న. మీరు లీడరే, ఉద్యమ లీడరే కదా. 2 లక్షల ఉద్యోగాల కోసం మమ్మల్ని ఏం చేయమంటే అది చేస్తాం. మీరే మాట్లాడాలి, మీరే చెప్పాలి, అది వినటానికే నేను ఉన్నది. ఇప్పుడు కాదన్నా, నువ్వు కూడా ఉద్యమకారుడు కదా. ఉద్యమకారుని కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నా కదా, మీ తరపున కాకుండా మీది వినడమే నా బాధ్యత. నేనేమంటున్నా అంటే మా 2 లక్షల ఉద్యోగాల కోసం మీరు ఆమరణ నిరాక్ష మొదలు పెట్టండి. అది ఇవ్వనప్పుడు ప్లాన్ చేస్తా కానీ